إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. قال الله سبحانه وتعالى في قرآنه الكريم: أومن كان ميتا فأحييناه وجعلنا له نورا يمشي به في الناس كمن مثله في الظلمات ليس بخارج منها. قال رسول الله صلى الله عليه وسلم: اللهم اجعل في قلبي نورا وفي بصري نورا وفي سمعي نورا وعن يميني نورا وعن يساري نورا وفوقي نورا وتحتي نورا وأمامي نورا وخلفي نورا وعن لي نورا. رواه مسلم. ما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما రబ్బి జిద్ని ఇల్మా. ప్రశంసలు, పొగడతలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజ ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశహరుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు, స్వర్గంలోని అత్యంత ఉన్నతమైనటువంటి ఒకే ఒక్క స్థానం మకాం మహమూదుకు అర్హుడైనటువంటి ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతి, కరుణ, దయ, అనుగ్రహాలు, శుభాలు కురిపించాలని ప్రార్థిస్తున్నాను. ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నత్ యొక్క సందేశాన్ని విశ్వసించి విద్యాభ్యాసం పొంది, శిక్షణ పొంది, విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా షరీయత్పరమైన జీవితాన్ని జీవించి అల్లాహ్ తాలాతో రాజీ అయినటువంటి ఆయన సహాబా కిరాం అందరూ, మరియు సహాబా కిరాంను విశ్వాసాల్లో, ఆరాధనల్లో, సదాచరణల్లో, షరీయత్పరమైన జీవితంలో అనుసరించినటువంటి సలఫు సాలిహీన్ తరాలు, వారిని అనుసరించినటువంటి వారందరూ ఇవాల్టి వరకు ఎవరైతే మన పెద్దలు ఈ ప్రపంచంలో జీవించి లేరు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరి సమాధి జీవితాన్ని స్వర్గవనాలు చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరికైనా సరే శిక్షలు ఉంటే సమాధిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్ప కరుణ, దయ, అనుగ్రహం ఆయన వాటిని క్షమించి వేయాలని ప్రార్థిస్తున్నాను. మరియు ఇవాళ జీవించి ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులు,
వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి విద్యార్థులు మరియు మనలాంటి సాధారణ ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నతును సహాబాయ కరాం ఏ విధంగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర విద్యాభ్యాసం శిక్షణ పొంది నేర్చుకొని విశ్వాసాలను ఆరాధనలను సదాచరణలను చేస్తూ దురాచరణలకు దూరంగా ఉండేటటువంటి విషయంలో అల్లాహ్ తాలా మనందరికీ మార్గదర్శకత్వం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం, అల్ వాబిల్ సయ్యిబ్ వరఫియల్ కలీమ తయ్యిబ్, అనంత కరుణామయుని యొక్క స్మరణ ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ అల్ జౌజియా గారి పుస్తకం నుంచి చాలా ముఖ్యమైనటువంటి విషయాలను మనం మాట్లాడుకుంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయా, కరుణ, ఈ జ్ఞానాన్ని వింటూ ఉన్నాం. అల్లాహ్ తాలా దీన్ని భద్రపరుచుకునే సౌభాగ్యం మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ 34వ అంశంలో మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో గల భద్రత అనేటటువంటి విషయాన్ని గురించి మనం పరిచయం చేసుకోవడం జరిగింది. ఇమాం షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు ఈ విషయాన్ని సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటి విషయానికి సంబంధించి ఆయన ఈ ప్రాపంచిక జీవితంలోని స్వర్గానికి సంబంధించిన జీవితం ఏమిటి అనే విషయం గురించి పరిచయం చేయడం జరిగింది. కాబట్టి ప్రాపంచిక జీవితంలోనే ఒక స్వర్గాన్ని అనుభవించడం అనేటటువంటిది కేవలం ఈ రకమైనటువంటి హృదయాలకు మాత్రమే ఉంది. ఆయన ఏమంటారంటే నిశ్చయంగా ప్రాపంచిక జీవితంలో ఒక స్వర్గం ఉంది, దానిలోనికి ప్రవేశించినటువంటి వాడు పరలోకంలోని స్వర్గంలోనికి ప్రవేశించలేడు. కాబట్టి ఈ ప్రాపంచిక జీవితపు స్వర్గం అనేటటువంటిది ఏదైతే ఉందో అందులోకి ప్రవేశించలేనటువంటి వాడు శాశ్వతమైన పరలోకంలోని స్వర్గంలోకి కూడా ప్రవేశించలేడు. ఇంకో సమయంలో ఆయన ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారితో ఏమన్నారంటే, నా శత్రువులు నన్ను ఏమి చేయగలరు? నా హృదయంలో నా స్వర్గం మరియు నా తోట రెండు ఉన్నాయి. నేను ప్రయాణం చేస్తే అది నాతో పాటే ఉంటుంది మరియు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. అది జైలు శిక్షలో అయినా సరే, అది నా రబ్బుతో ఏకాంతంగా ఉండడానికి ఒక మంచి సమయము. ఇక నన్ను చంపితే ఆ విషయంతో నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమరత్వాన్ని ప్రసాదించడం జరుగుతుంది. మరియు నా ఈ భూమి నుండి ఏదైతే విషయం బహిష్కరించడం జరుగుతుందో, ప్రయాణం చేయడం జరుగుతుందో, అది కేవలం జ్ఞాన సంబంధమైనటువంటి ప్రయాణమే. కాబట్టి కోటలోని జైలు గదిలో ఉన్నప్పుడు కూడా ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు ఏమనేవారంటే, ఒకవేళ నేను ఈ కోట అంత బంగారాన్ని ఖర్చు చేసినా కూడా ఈ శుభమైనటువంటి ఖైదు చేసినటువంటి ఈ సమయము నాకు ఎవ్వరూ ప్రసాదించలేరు. కాబట్టి నేను ఈ జైలు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వారికి నేను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ఇక్కడ ఒక బంగారం అంత కోట ఉంటే కూడా నేను వారికి దానిని బహుమతిగా ఇవ్వగలవాడను. ఎందుకంటే నాకు వారు కలిగించినటువంటి ఈ ఒంటరితనానికి గాను, ఈ మేలుకు గాను నేను వారికి ఎటువంటి రుణాన్ని తీర్చుకోలేను. కాబట్టి నా హృదయంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేస్తూ, ఆయన జ్ఞానాన్ని గ్రహిస్తూ, దాని మీద ఆచరణ చేస్తూ ఈ ఏకాంతంలో నేను స్వర్గంలో ఉంటాను. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆ జైలులో బందీగా ఉన్నప్పుడు సజ్దాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఈ విధంగా ప్రార్థించేటటువంటి వారు, వల్ల నీవు కోరినంత వరకు నిన్ను స్మరించడానికి మరియు నీకు కృతజ్ఞత తెలపడానికి మరియు సంతోషంతో నిన్ను ఆరాధించడానికి నాకు సహాయం చేయి. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ దుఆను ప్రతి నమాజ్ తర్వాత చేయమని నేర్పించారని సునన్ అబూ దావూద్లో అల్బానీ రహిమహుల్లాహ్ గారు దీన్ని సహీగా చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఏమనేవారంటే, రబ్బి అయ్యిన్ని అలా జిక్రిక వ షుక్రిక వ హుస్ని ఇబాదతిక్. కాబట్టి ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రశంస చేయడాన్ని మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞతను తెలపడాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, ఈ నాలుక తడిగా ఉన్నంత వరకు మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేస్తూ ఉంటే తప్ప మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞత తెలిపినటువంటి వారము కాము.
కాబట్టి ఆయన నిజమైనటువంటి ఖైదీగా ఉన్నటువంటి వారి గురించి ఏమంటారంటే, నిజమైనటువంటి ఖైదీ ఎవడంటే తన రబ్బుకు దూరంగా ఉండేటటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి ఖైదీగా వాడు పరిగణించబడతాడు ఈ ప్రపంచంలో. ఇక ఎవడైతే ఖైదీగా ఉన్నా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేస్తూ ఉంటాడో అటువంటి వాడు అతని యొక్క స్వర్గంలో ఉన్నటువంటి వాడుగా పరిగణించబడతాడు. కాబట్టి ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయలేనటువంటి వారు ఖైదీలుగా ఉంటారు. మరియు ఖైదీలుగా ఉండి నిజమైనటువంటి జీవితంలో ఉండేటటువంటి వారు అల్లాహ్ తఆలా యొక్క స్మరణ చేస్తూ నిజమైనటువంటి స్వర్గవనాలలో ఉంటారు. కాబట్టి ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఏకాంత సమయాన్ని ప్రసాదించిన దానికి ఎప్పుడూ కూడా ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృతజ్ఞత తెలుపుతూ ఉంటారు. మరియు ఆయన ఏమంటాడంటే 57 సూరా అల్ హదీద్ 13వ ఆయతులో ఫదురిబ బైనహుం బిసూరిల్లాహి బాబుం బాతినుహు ఫీహి రహ్మతు వజాహిరుహు మిన్ కబ్లిహిల్ అజాబ్. అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. ఆ గోడ ఏదైతే ఉంటుందో దానికి ఒక ద్వారం ఉంటుంది. దాని లోపల వైపు కరుణ ఉంటుంది మరియు దాని బయట వైపు శిక్ష ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలుసు కష్టాలు ఉన్నప్పటికీ అతను భరించాడు మరియు బెదిరింపులను కూడా ఎదుర్కొన్నాడు మరియు పూర్తిగా సుఖము మరియు సౌందర్యాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఇదంతా కూడా జైలు శిక్షలో తప్ప ఎక్కడా కూడా లభించదు. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఈ జైలు గోడల మధ్య ఏదైతే ఉందో లోపల కరుణ ఉంది మరియు బయట శిక్ష ఉంది. కాబట్టి ఆయన జైలు గోడల మధ్య ఉన్నా కూడా ఆయనను బెదిరించినా కూడా ఆయన ఏమనేవాడంటే ఈ జైలు గోడల మధ్య కరుణ ఉంది అని ఆయన 57 సూరా అల్ హదీద్ 13వ ఆయతును సాక్ష్యంగా చెప్పేటటువంటి వారు. ఈ 4 గోడల మధ్య కరుణ ఉంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాది నా కొరకు, మరియు ఈ 4 గోడల బయట ప్రపంచంలో శిక్ష అనేటటువంటిది ఉంది. కాబట్టి ఆయన ప్రజల్లో అందరికంటే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వాడు. ఆపటం లేని, దాపరికం లేని, విశాల హృదయాన్ని కలిగినటువంటి వాడు, దృఢ సంకల్పాన్ని కలిగినటువంటి వాడు, అత్యంత ఆనందకరమైనటువంటి ఆత్మను కలిగినటువంటి వాడు. అతని ముఖంలో ఆనందం యొక్క ప్రకాశం ఎప్పుడూ కనిపిస్తూ ఉండేది. కాబట్టి ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు ఈ విధమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేసేటటువంటి ఇమామ్ ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారి గురించి ఈ పుస్తకంలో మనకు పరిచయం చేయడం జరిగింది. ఇంకా ఆయన ఏమంటారంటే ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు, మేము ఎప్పుడైనా సరే ప్రజల్లో భయపడినప్పుడు, ప్రజలు మమ్మల్ని బెదిరించినప్పుడు, ధర్మ సందేశాన్ని, సత్యం ఎప్పుడైతే ప్రజల ముందు పెట్టడం జరుగుతుందో అప్పుడు వారు మమ్మల్ని బెదిరిస్తారు, మమ్మల్ని భయపెడతారు, మమ్మల్ని రకరకాల పరిస్థితులకు గురి చేస్తారు. అటువంటి సమయంలో ఎప్పుడైతే మా శరీరాల్లో ఏ విధమైనటువంటి విషయం ఉంటుందో అప్పుడు మేము ఇమామ్ ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారి దగ్గరికి వెళ్తాము. ఆయన్ను విషయాలు అడుగుతాము. ఆయనతో ఒంటరిగా ఆయన ఉన్నప్పుడు మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినది విని ఆయన్ను చూసి మాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేసుకుంటాము. ఆయన ఏదైతే స్వేచ్ఛ గురించి మరియు శక్తి సామర్థ్యాల గురించి మరియు నమ్మకము, విశ్వాసం గురించి, ప్రశాంతత గురించి తెలిపినటువంటి విషయాలతో మేము ప్రాపంచిక జీవితంలో అనుభవించినటువంటి అన్ని రకాల తిరుగుబాటుదారులను, బెదిరింపులను, సమస్యలను ఒకే ఒక క్షణంలో అక్కడి నుంచి పోగొట్టుకొని దూరంగా అయిపోయేటటువంటి వారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులు తనను కలవకముందే ఒక స్వర్గాన్ని చూసేలా వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్ష్యం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి కొరకు ఏదైతే వారు చేసేటటువంటి ఆ జ్ఞాన పరిశోధనలు మరియు జ్ఞానానికి సంబంధించిన విశ్వాసాలు, ఆరాధనలు, సదాచరణలు మరియు వారు జీవించేటటువంటి ఆ జీవితము వారి యొక్క స్వర్గపు నివాసపు శాశ్వత ద్వారాలను తెరవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రాపంచిక జీవితం ఏదైతే తాత్కాలికమైనట్టు ఉందో అందులోనే స్వర్గానికి సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి జీవితాన్ని సంపాదించుకునే అవకాశం ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలపడం జరిగింది. కాబట్టి అటువంటి వారి ఆత్మలకు సున్నితమైనటువంటి చల్లని గాలిని మరియు సుగంధ ద్రవ్యాల సువాసనను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వారికి కేటాయించబడినటువంటి ఏదైతే ప్రాపంచిక జీవితంతో అత్యంత సంతృప్తిగా, సంతోషంగా ఉంటారు. మరియు వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను కలవాలి,
మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వర్గంలో ప్రవేశించాలి అనేటటువంటి ఆశ తప్ప ఈ ప్రాపంచిక జీవితంలో మిగతా వాటి మీద ఎటువంటి వ్యామోహం ఉండదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆయన యొక్క పుస్తకంలో నుంచి చెప్పినటువంటి విషయాలు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు మన దగ్గరికి చాలా అందంగా చేర్పించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ విశ్వాసాలను నేర్చుకొని ఆరాధనలు చేస్తూ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మను మరియు హృదయాన్ని సంతృప్తి గల ఆత్మ, సంతృప్తి గల హృదయంగా చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊజు బిక మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. ఇకపోతే ఈ విషయం గురించి కొంతమంది అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులు సలఫు సాలిహీన్ వారికి సంబంధించిన వారు సఫియత్ అల్ సఫా అనేటటువంటి పుస్తకంలో ఏం చెప్తారంటే, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి రాజులు మరియు యువరాజులు మరియు చాలా ఎక్కువగా సంపద గలవారు, అటువంటి వారు మన దగ్గర మన అంతర్గత ఆనందం ఏదైతే ఉందో అల్లాహ్ తాలా యొక్క స్మరణ చేయడం వలన ఆ హృదయానికి ఆ ఆత్మకు కలిగేటటువంటి సంతోషం గురించి తెలుసుకుంటే అటువంటి వారు మన నుండి దానిని తీసుకోవడానికి వారు కత్తులతో పోరాడడానికి మన మీదికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి ఈ భూమి మొత్తం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తిగా వారి యొక్క స్వాధీనంలో ఉంచినా కూడా ఏదైతే హృదయం అనేటటువంటిది ఉందో అందులో ఎటువంటి సంతోషం, సంతృప్తి అనేటటువంటిది ఉండదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుని హృదయం ఏదైతే అతని శరీరంలో పెట్టినటువంటి ఒక మాంసపు ముద్ద అల్లాహ్ తాలా యొక్క స్మరణ వలన మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానం వలన, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన చేయడం వలన, సలాహ్లో నిలబడడం, రుకు చేయడం, సజ్దా చేయడం వలన దానికి కలిగేటటువంటి ఆ తృప్తి, ఆ సంతోషము, దాని వలన ఆ రాజులు ఈ హృదయాలను తీసుకొని పోవాలని కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ ప్రాపంచిక జీవితంలో ఎలాంటి ప్రజలు ఉంటారంటే చాలా నీచమైనటువంటి వారి ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. అత్యంత ఆహ్లాదకరమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో దాన్ని రుచి చూడకుండానే చాలా మంది మరణించడం జరుగుతుంది. మరి అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ఆ విషయం, అత్యంత సుఖమైనటువంటి ఆ విషయం ఏమిటి అని అడగ్గా ఆయన ఏమంటారంటే ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిచయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఖురాన్ పారాయణం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలు చేయడం మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపిన విధంగా జీవితాన్ని జీవించడం. కాబట్టి ఈ పనులు ఎవరైతే చేయడం జరుగుతుందో అటువంటి వారి ఆత్మ, హృదయం పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందడం జరుగుతుంది. జామిఉల్ ఉలూమ్ వల్ హిక్మా అనే పుస్తకంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా కొందరు ఏమంటారంటే నిశ్చయంగా కొన్నిసార్లు హృదయం సంతోషంతో పొంగిపోతూ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మరియు పరిపూర్ణమైనటువంటి పారవశ్యంలో ఉంటుంది. అటువంటి సుఖం, సంతోషం, ఆనందం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మానవుని హృదయంలో, ఆత్మలో పెడితే ఈ ప్రాపంచిక జీవితానికి వెళ్ళి అక్కడ ఈ ప్రజలంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విశ్వాసాలను, ఆరాధనలను, ఆయన పెట్టినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పరిపూర్ణంగా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకోసారి ఆయన ఏమన్నారంటే ఫతుల్ ఖదర్ అనేటటువంటి పుస్తకంలో నిశ్చయంగా నేను కొన్నిసార్లు అనుభవించేది స్వర్గవాసులు ఏదైతే అనుభవిస్తూ ఉంటారో అది అనుభవిస్తూ ఉంటాను. అటువంటి వారు నిజంగా ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఎవరి హృదయంలో ఈ విధమైనటువంటి విధానాలు ఉంటాయో
అటువంటి వారు మాత్రమే ఈ ప్రాపంచిక జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి విషయాన్ని కలిగినటువంటి వారుగా చెప్పడం జరిగింది. కాబట్టి అల్లా తాలాను ప్రేమించడం, అల్లా తాలాను గురించి తెలుసుకోవడం, నిరంతరం ఆయన్ను స్మరించడం, ఆయన తెలిపినటువంటి విధానంలో ఆరాధనలు చేయడం, ఇవన్నీ కూడా మనిషి యొక్క హృదయానికి, ఆత్మకు ఉపశమనాన్ని మరియు ప్రశాంతతను కలగజేస్తాయి. కేవలం ఆయన కొరకే ప్రేమ, ఆయన కొరకే భయం, ఆయన కొరకే ఆశ, ఆయన కొరకే నమ్మకం మరియు ఆయన కొరకు మాత్రమే జీవితం జీవించేటటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మనకి ప్రాపంచిక జీవితంలో ఏదైనా ఆందోళన కలిగితే, చింతలు కలిగితే, మనం ఈ ప్రాపంచిక జీవితానికి మనకు అవసరమైనంతది కాకుండా ఎక్కువగా అనుభవించాలని పోతే అటువంటి వారి హృదయాల్లో భయాందోళనలు, ఆందోళనలు, వారి హృదయాల్లో రకరకాల సమస్యలు, వారి హృదయం ఎప్పుడు కూడా సుఖం, సంతోషం అనేటటువంటి దాన్ని అనుభవించదు. కాబట్టి ఈ జీవితానికి సంబంధించినటువంటి స్వర్గము మరియు ఆనందము అనేటటువంటిది ఈ అల్లా తాలా ప్రసాదించినటువంటి కళ్ళకు చల్లదనంగా అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరి కళ్ళకు చల్లదనం దొరుకుతుందో అటువంటి వారికి మాత్రమే ఈ ప్రాపంచిక జీవితంలో నిజమైనటువంటి స్వర్గానికి సంబంధించినటువంటి జీవితం లభించింది. కాబట్టి ఎవరి జీవితంలో, ఎవరి హృదయంలో వారు ఈ విధమైనటువంటి విధానానికి సాక్ష్యం చెప్పుకోగలరో, సాక్ష్యం ఇవ్వుకోగలరో అటువంటి వారు మాత్రమే దీని గురించి అనుభవం ఇవ్వగలరు. ఇక ఎవరి హృదయం చనిపోయి ఉందో అటువంటి వారికి ఈ ప్రాపంచిక జీవితంతో తప్ప ఏ విషయంతో కూడా ఎటువంటి సంతృప్తి లభించదు. కాబట్టి ప్రాపంచిక జీవితానికి బానిసలైపోయి ఈ ప్రాపంచిక జీవితంలో చనిపోయేంత వరకు కూడా దాన్ని అనుభవించి శరీర అవయవాలు పనికి రాకుండా చేసుకొని ఆ అవయవాలను నరకాగ్నిలో పూర్తిగా కాలేదానికి తయారు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అల్లా సుబ్హానహు వ తఆలాతో ఏదైతే సందేశంకు సంబంధించినటువంటి సంబంధాన్ని ఎవరైతే నాశనం చేసుకోవడం జరుగుతుందో అటువంటి వారు ఆ సందేశానికి సంబంధం కలిగి లేకుండా వారి హృదయాలను మరియు ఆత్మను నాశనం చేసుకోవడం జరుగుతుంది. అటువంటి వారి సమయం వృధా అవుతుంది. వారి యొక్క దృఢమైన సంకల్పాలు బలహీనపడతాయి. వారి ఆలోచనలు చెదరగొట్టబడతాయి. వారు ఎక్కువగా చింతించడం జరుగుతుంది. అత్యంత విచారకరమైనటువంటి జీవితాన్ని జీవించడం జరుగుతుంది. అటువంటి వారి దగ్గర ఈ ప్రాపంచిక జీవితానికి సంబంధించిన పూర్తి సంపద ఉన్నా కూడా. కాబట్టి ఇటువంటి వారు పరీక్షించబడితే అటువంటి వారు తెలుసుకోండి, అటువంటి వారి హృదయాలు కొట్టుకోవడం జరుగుతుంది. అటువంటి వారి హృదయాలు భయపడడం జరుగుతుంది. అటువంటి వారికి ఎటువంటి సంతృప్తి అనేటటువంటిది లభించదు. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా ఏదైతే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు పెట్టినటువంటి విధానాలు ఉన్నాయో కేవలం వాటి ద్వారా మాత్రమే ఆ హృదయానికి, ఆ ఆత్మకు ఈ ప్రాపంచిక జీవితంలో కూడా స్వర్గం అనేటటువంటిది లభిస్తుంది. మరియు వారు చనిపోయిన తర్వాత కూడా స్వర్గం అనేది లభిస్తుంది. కాబట్టి ఆయన ఏమంటారంటే ప్రాపంచిక జీవితపు సమావేశాల్లో ఎవరైతే ఎక్కువగా గడుపుతూ ఉంటారో అటువంటి వారికి హృదయానికి చింత లభిస్తుంది. మరియు అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క సమావేశాల్లో, అల్లా తాలా స్మరణకు సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఆ హృదయానికి, స్వర్గానికి సంబంధించినటువంటి ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా మార్గంలో ఒక వ్యక్తి ఎవరైనా సరే అతను ఈ ప్రాపంచిక జీవితంలో తన యొక్క విశ్వాసపు స్వర్గాన్ని పోగొట్టుకుంటే అటువంటి వాడు ఒక దొంగగా పరిగణించబడతాడు. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితాన్ని దొంగలించడానికి వచ్చినటువంటి ఒక దొంగగా ఆయన ఇటువంటి వ్యక్తులను తెలపడం జరిగింది. కాబట్టి ప్రాపంచిక జీవితంలో ఎవ్వరు కూడా అల్లా సుబ్హానహు వ తఆలా సృష్టించిన సంపదను ఎవ్వరు కూడా దొంగలించలేరు, ఎవ్వరు కూడా ఎత్తిపెట్టుకోలేరు. అందుకే మీ హృదయాన్ని కాపాడుకోండి. ఈ రహదారి దొంగలుగా మీరు జీవించకండి. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయండి, ఆరాధనలు చేయండి. ప్రపంచంలో కూడా స్వర్గాన్ని పొందండి, మరియు ఆఖిరత్లో కూడా మీరు స్వర్గాన్ని పొందండి. కాబట్టి చివరగా అత్యంత ఉన్నతమైనటువంటి సలఫు సాలిహీన్ జ్ఞానవంతులు ఏమంటారంటే ఈ ప్రాపంచిక జీవితంలో పాడు ప్రజలు ఎవరైనా చనిపోతే ఏం వదిలిపెట్టాడు అని అడుగుతారు. ఇక ఎవరైనా విశ్వాసులు, అత్యంత ఉత్తమమైనటువంటి వారు చనిపోతే విశ్వాసులు ఇతను ఏమి తీసుకెళ్ళాడు అల్లా తాలా దగ్గరికి అని అడుగుతారు. కాబట్టి అల్లా తాలా దగ్గరికి ఏదైనా తీసుకెళ్ళడానికి ప్రపంచం కానీ ఈ ప్రపంచంలో మనం ఇక్కడ విసర్జన చేయడానికి ఈ ప్రాపంచిక జీవితం కాదు. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించిన అంశాలు, ఏదైతే అల్లా సుబ్హానహు వ తఆలా విశ్వాసాలకు సంబంధించిన అంశాలు,
ఆయన ఆరాధనకు సంబంధించిన అంశాలను ఈ ప్రాపంచిక జీవితంలో నేర్చుకొని ఈ శరీరాలు ఇంకా నాశనం కాకముందే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన వైపు నాకు వచ్చి వాటిని మనం స్వర్గంతో సహా అనుభవించి ప్రాపంచిక జీవితంలో స్వర్గాన్ని మరియు పరలోక జీవితంలో స్వర్గాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇబాదల్లా రహమని వ రహమకుముల్లా ఇన్నల్లాహ యఅమరుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి జిల్ ఖుర్బా వ ఇన్హానిల్ ఫహషాయి వల్ మున్కర్ వల్ బగ్ వఇదుకుం లఅల్లకుం తదక్కరున్ వలా జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్లు వ అతమ్ వ అక్బర్.